రెండు విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫౌండేషన్ ఉంది, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఫౌండేషన్ వేసుకుంటాం కదా. ఫౌండేషన్ వేసుకున్న తర్వాత దానిని అలాగే వదిలేస్తామా? ఖచ్చితంగా వదిలే. ఫౌండేషన్ పడిన తర్వాత దాని మీద బిల్డింగ్ కట్టాలి, కన్స్ట్రక్షన్ వేయాలి. అలాగే వదిలేస్తే ఏమవుతుంది? అది పర్ఫెక్షన్ అంటామా? దాన్ని కంప్లీట్ అవ్వదు కదా, ఆ ప్లాన్ కంప్లీట్ అవ్వదు. ఓన్లీ ఫౌండేషన్ వేసి బిల్డింగ్ కట్టకుండా వదిలేస్తే అది ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కట్టామనుకోండి, అది కంప్లీట్ అవుతుందా? ఫౌండేషన్ లేకుండా బిల్డింగ్ కడుతూ ఉన్నాం, అది సాధ్యమేనా? అది కూడా ఇన్కంప్లీట్, అది కూడా అసాధ్యమే. ఏంటి కంప్లీషన్ అంటే ఏంటి? పర్ఫెక్షన్ అంటే ఏంటి? ఫౌండేషన్ ఉండాలి, ఫౌండేషన్ మీద మనం అనుకున్న బిల్డింగ్ కట్టాలి. ఈ విషయాన్ని మనకు అర్థం కావడానికి మత్తయి సువార్త మనకు తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చదివే ప్రయత్నం చేస్తాం. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఇంటిని కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడు? పునాది వేసి బండ మీద కట్టుకున్నాడు. పునాది మీద ఇల్లు కట్టబడింది. ఇంకొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తికి పునాది లేదు, ఇసుక మీద కట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరిట్లో ఎవరు పర్ఫెక్షను, ఎవరు కంప్లీట్గా బిల్డింగ్ కట్టారు? కదా, పునాది వేయబడిన వాడి ఇల్లు కంప్లీట్గా చేయబడింది, కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయబడింది. పునాది మీద కట్టని ఇల్లు కంప్లీట్గా చేయబడిందా? కంప్లీట్గా చేయబడాల. చూడడానికి రెండు ఇల్లు చాలా బాగున్నాయి, రెండు ఇల్లు మాదిరి కనపడుతూ ఉన్నాయి. ఒకవేళ రెండింటిని పక్కన పక్కన పెట్టి చూస్తే రెండు ఇల్లు చక్కగా అందంగా ఉన్నాయి. అయితే ఒక ఇంటికి మాత్రము పునాది ఉంది, ఒక ఇంటికి పునాది లేదు కదండి. ఏది కంప్లీట్ చేయబడింది అని అంటే పునాది గల ఇల్లు మాత్రమే కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయబడింది. ఎప్పుడు తెలుస్తుంది అది పునాది ఉందా లేదా అనే విషయము? వానొచ్చింది, వరదొచ్చింది కదా. వానొచ్చింది, వరదొచ్చింది, తుఫాన్ వచ్చింది, సమస్యలు వచ్చాయి, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఏమైపోయింది? ఇసుక మీద కట్టబడిన ఇల్లు కూలిపోయింది, దాని పాటు గొప్పది. అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? నేను పర్ఫెక్షన్లోకి వెళ్ళాలి. కేవలము ఫౌండేషన్ వేసుకున్నంత మాత్రాన, పునాది వేసుకున్నంత మాత్రాన, పునాది వేసుకొని దానిని అలాగే విడిచిపెట్టేస్తానా? ఏదన్నా ఇంటిని, కన్స్ట్రక్షన్ని పునాది వేసుకొని వదిలిపెట్టము, అది కంప్లీట్ కాదు. పునాది లేకుండా ఇల్లు కట్టము, అది కూడా కంప్లీట్ కాదు. అయితే ఏది కంప్లీట్ అంటే పునాది ఉండాలి, బిల్డింగ్ కూడా కట్టబడాలి. ఒకవేళ ఈ రెండిటిలో ఏది చేసినా, పునాది లేకుండా ఇల్లు కట్టినా, పునాది మాత్రమే వేసుకొని ఇల్లు కట్టకుండా వదిలేసిన, రెండు అవమానకరమే కదండి. అది సరి అయిన పద్ధతి కాదు.